ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్ అండ్ చైర్మన్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, ఆల్రెడీ మనం H1B వీసా ఫీజు పెంపు పైన ఒక వీడియో చేసాం, మాట్లాడాం. $1,00,000 పెంచేస్తున్నాడని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పైన కూడా ఒక పెంపు అనేది చూపిస్తున్నాడు. H1B కానీ, L1 కానీ, O1 కానీ, వీటన్నిటి పైన కూడా. అంటే ఎంతవరకు పెంచవచ్చు? ఎందుకు మళ్ళీ ట్రంప్ ఇట్లా డెసిషన్స్ తీసుకుంటున్నాడు అంటే? United States of American President Donald Trump's maverickism or maverick policies has actually impacted not only the Americans but also the world over. మనం తెలుగులో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చితనం మూలాన, ఆయన చేసే వ్యవహారాల మూలాన అమెరికా ప్రజలే కాదు ప్రపంచ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా భారతదేశం లాంటి ఒక రైజింగ్ పవర్, స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్స్ కోసము అమెరికా వెళ్ళే భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకు అని అడిగారు మీరు. అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఎందుకు పెంచామంటే అడిగాం మనం. సిన్స్ ఐ హ్యావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, I do research on these things. When I have, dig it deep down, లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు 2023, 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో, ఫైనాన్షియల్ ఇయర్స్లో అమెరికాకి బాగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఆర్థిక మాంద్యము అంటారు. దాని మూలంగా మేము ఫీజులు పెంచుకోవాలి, తద్వారా మాకు విదేశీ మారక ద్రవ్యం వచ్చింది, తద్వారా మాకు డాలర్స్ వస్తాయి, తద్వారా మాకు ఎకానమీ పెరుగుద్ది. కాబట్టి మా అమెరికా రావడానికి మీరు లైన్ క్యూలు కడుతున్నారుగా, మరి డిమాండ్ ఉన్నప్పుడేగా నేను వసూలు చేసుకోవాల్సింది, అందుకని వసూలు చేసుకుంటున్నాను అని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. సో అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, సెకండ్ రీజన్ ఏంటంటే, గివెన్ ది వాళ్ళు ఇంకో విధంగా ఆలోచించారు. మీరు మా ఇంటికి రావద్దని చెప్పాలనుకోండి, ఎట్లా చెప్తాను నేను? మీరు మా ఇంటికి రావాలి అంటే బస్సులో రావచ్చా, ట్రైన్లో రావచ్చా, లేకపోతే విమానంలో రావచ్చా అన్నప్పుడు ట్రైన్ని, బస్సుని, సర్వీసెస్ని కట్ చేసేసారు. ఓన్లీ విమానంలో రావాలంట. చచ్చినట్టు యూ హ్యావ్ టు స్పెండ్ మోర్. వెన్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ యూ ఫీల్ లైక్ నాట్ గోయింగ్. స్టాప్. మరి ఎందుకు లేరా మళ్ళీ బస్సు, ట్రైన్ పెట్టినప్పుడు వెళ్దాము, ఈ ఫ్లైట్ అప్పుడు ఎందుకులే గొడవ అని. ఇది రెండో రీజన్. అంటే సింపుల్ టర్మ్స్లో సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా నేను పెద్ద పెద్ద జార్గాన్స్ వాడి కాంప్లెక్స్ చేయకుండా సింపుల్గా అరటిపండు ఒలిచినట్టు ఎందుకు చెబుతున్నానంటే, ఈజీగా అర్థం చేసుకోవటానికి. అమెరికాకి మీరు ప్రస్తుతానికి రావద్దు. అమెరికా ప్రతి రూపాయి, ప్రతి డాలరు మా వైట్ ఆంగ్లో సాక్షన్ రిపబ్లికన్ పార్టీ, కన్జర్వేటివ్, ట్రెడిషనల్ వాళ్ళకి మాత్రమే చెందాలి. అట్లీస్ట్ నా టర్మ్లో నేను అదే ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ అయ్యింది. మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో నేను ప్రెసిడెంట్ అయ్యాను. దయచేసి మీరు మీ ఇళ్లలో ఉండండి, మా దేశానికి రావద్దు అని నేను మీకు చెప్పాలి. ఎట్లా చెప్పాలి? రావద్దు అంటే మీరు గొడవ చేస్తారు, అందుకని పెంచి పారేస్తా, మీరు కొనలేని స్థాయికి తీసుకెళ్తా, ఆటోమేటిక్గా మీరే కూర్చుంటారు అక్కడ. ఇదొక మార్గం. మేడం, ఈ రెండో మార్గం చెప్పాను. మూడో మార్గం ఎందుకు అలా చేస్తున్నారు అడిగారు మీరు. అదేగా ప్రశ్న. ఎందుకు చేస్తున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటే, ఒకటి ఆర్థిక మాంద్యం మూలాన చేస్తున్నాను, అమెరికాలో ఇన్ఫ్లేషన్ మూలాన అని చెప్పాడు. రెండు, మీరు చదువుకుందాం అనే పేరు చెప్పొచ్చి రెస్టారెంట్లో పనిచేయటం, చదువుకుందాం అని చెప్పొచ్చి పెట్రోల్ బంకుల్లో పనిచేయటం, చదువు పేరుతో వచ్చి చదువు కాకుండా మిగతా చదువు పక్కన పెట్టి ఇది సంపాదించుకొని మీ ఇంటికి పంపించడం. మాకు ఇష్టం లేదు బ్రదర్, అది చూసి మనం ఇసిపోయాం, థ్యాంక్ యూ, అలాంటి కట్ చేస్తా తోకలు అని ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా హీస్ ట్రైంగ్ టు showcase his muscle strength and his brain power by combining both mind and muscle, giving an indication to the people whoever wants to come to United States of America will have to follow certain rules and regulations అని ఆ విధంగా టైట్ చేశారు. మూడో కారణం ఇది. నాలుగో కారణము, ఫైనల్ కారణము H1B, L1. మళ్ళీ L1లోనే మళ్ళీ 2-3 రకాలు ఉన్నాయి. AB అని, ఓ అంటే అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్స్కి ఇచ్చే వీసా. ఇంకోటి L1 అంటే మల్టీనేషనల్ కంపెనీలు. సపోజ్ నవీనా గారికి ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్, యు ఆర్ ద ఓనర్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మీరు యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ఇట్. మీ దాంట్లోనే 1,00,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇండియాలో. ఎగ్జాంపుల్, ఇండియాలోని 1,00,000 మంది ఎంప్లాయీస్లో నుంచి ఒక 5,000 మంది బాగా మెరిటోరియస్ని మీరు అమెరికా పంపిద్దాం అనుకుంటున్నారు. దానికి సంబంధించిన L1 వీసాలు అప్లై చేయాలి.
$3,000 చేశాడు. $1,500 $1,600 నుంచి $3,000. ఇప్పుడు వీసా ఫీజు మీరు $3,000 ఒక ఎంప్లాయీని మీరు స్పాన్సర్ చేసి మీ కంపెనీ ద్వారా, మల్టీనేషనల్ కంపెనీ ద్వారా అమెరికా ఫ్లైట్ ఎక్కించి అమెరికాలో ఉన్న వర్క్ ప్లేస్లోకి మీరు మీ ఎంప్లాయీని ఎక్కడి నుంచి అక్కడ పంపించాలంటే మినిమం $3,000 వీసా ఫీ కట్టండి. H1Bకి సంబంధించి పెంచాడు, B1 B2 O అన్ని రకాలుగా పెంచారు. పెంచడానికి కారణాలు చెప్పారు. ఎందుకు పెరిగిందో చెప్పాను, కారణాలు చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి సుమన్ టీవీ ద్వారా సమస్య గురించే మాట్లాడతాం కాదు, సొల్యూషన్ కూడా చెప్పాలి. లేకపోతే మరి మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. అసలు టీవీ చూసేది ఎందుకు? మన వాళ్ళు సొల్యూషన్స్ కోసం చూస్తారు. సొల్యూషన్స్ ఏంటంటే స్టైల్ కోసము, ఫాల్స్ స్టేటస్ కోసము అమెరికా వెళ్ళొద్దు. ఫస్ట్ అవసరం ఉంటే, మరీ అత్యవసరం ఉంటేనే వెళ్ళండి. నెంబర్ 1. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ అమెరికాలో నేను వెళ్ళాలి రావాలి, మంచిదే, దట్స్ ఎ గుడ్ ఐడియా. కానీ ఇప్పుడు కాదు, ఒక 2 years వరకు ఆన్లైన్లో వీక్షించండి, ఆన్లైన్లో మాట్లాడుకోండి, ఫిజికల్గా వెళ్ళొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, కంపెనీ పని మీద వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే పనులు కావు అక్కడ, వాళ్ళు మాత్రమే వెళ్ళండి. నెంబర్ 2. నెంబర్ 3, మా అమ్మాయి శ్రీమంతమో మా అబ్బాయి బారసాలు వీటికి స్వస్తి చెప్పండి. ప్రస్తుతానికి మా కోడలు ప్రెగ్నెంటో నేను వెళ్ళాలి చూడాలి, ప్రస్తుతానికి అత్యవసర మెడికల్ కండిషన్స్ ఉంటే మాత్రమే వెళ్ళండి. సో అన్నెసెసరీ హైప్ క్రియేట్ చేసి అన్నెసెసరీ డిమాండ్ అమెరికాకి క్రియేట్ చేయొద్దు. అది మన చేతిలోనే ఉంది. ఒక మాట చెప్పాలి, కెమెరామ్యాన్ రాంబాబు మన పవన్ కళ్యాణ్ గారు అంటారు, అంటే మహిళల గురించి ఒక డైలాగ్ చెప్తా, తమన్నాకు చెప్తారు. ఏమనంటే, మీరు చాలా గొప్ప అతిలోక సుందరులను ఫీల్ అయిపోతూ ఉంటారు, మా వీక్నెస్ మూలాన మీకు ఆ డిమాండ్ మేము ఇచ్చాము, మేము గనక మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటే మీరు అతిలోక సుందరులు కాదు, నార్మల్ వ్యక్తులే అని ఆయన స్టైల్లో చెప్తాడు. సో అమెరికాకి అన్నెసెసరీ హైప్ ఇచ్చి అమెరికా పిచ్చి నుంచి బయటకు వచ్చి భారత్ BHARAT అంటే అర్థం ఏంటంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టు అడ్వాన్స్ టెక్నాలజీ, టు అడ్వాన్స్ టాలెంట్, టు అడ్వాన్స్ టూరిజం అండ్ టు డెసిమేట్ అండ్ డెస్ట్రాయ్ టెర్రరిజం. భారత్ అంటే అది నేను ఇచ్చిన నిర్వచనం. భారత్ని 2047 కల్లా నెంబర్ 1గా పెడితే సీతాకోక చిలుకలు అమ్మడ పడొద్దు. నవీన గారు, సీతాకోక చిలుకలుకి ఇష్టమైంది ఏంటి? ఉద్యానవనం. ఆ ఉద్యానవనం భారత్లో నిర్మిస్తే ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న సీతాకోక చిలుకలన్నీ భారతదేశం వస్తాయి. ఇప్పుడు అమెరికా చేసిన పని అదే కదా. దాన్ని ఇంకా మనం స్మార్ట్గా ప్యాకేజ్ చేసి లెట్స్ మేక్ భారత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ ఆన్ ప్లానెట్ ఎర్త్. టాలెంట్, బ్యూటీ, టెక్నాలజీ, ట్రేడ్, tourism, you name everything, it will come to India. Make sure you make a beautiful garden. Spend your time and energy in making a beautiful garden in India rather than chasing butterflies which you will never be able to chase. Thank you, sir. Thank you, Dr. Ramesh Kannaganti.